వైద్యనాథ క్షేత్రంలో దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎడం వైపుకు చూడండి, ఎగ్జిట్లోంచి అక్కడ శ్రీచక్ర ఈశ్వరుడు ఉన్నాడు. శ్రీచక్ర యంత్రమునందు ప్రతిష్ఠింపబడిన శివుడు ఆయన. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. దానికి ఎదురుగుండా ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడున్నా ఎదురుగుండా శ్రీచక్రేశ్వరుడు ఉండి తీరుతాడు. ఆయన లేని స్థలం ఉందిటండి బాబు. కాశీలో చూస్తే అన్నపూర్ణ ఆలయంలో ఆయనే ఉంటాడు. అన్నపూర్ణ ఆలయంలో ఆ శ్రీచక్ర యంత్రం పెట్టింది ఆయనే. అక్కడ ఎన్నో శక్తులు ప్రతిష్ఠించిన వాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు ఆయన. నాసికా త్ర్యంబకేశ్వరం వెళ్ళాడు, శ్రీశైలం వెళ్ళాడు. అసలు ఆయన వెళ్ళని చోట ఎక్కడా లేదు. కేవలం 32 ఏళ్ళు బతికాడు. 32 ఏళ్ల వయస్సులో ఇంత ప్రపంచాన్ని కాలినడకలతో తీర్థయాత్రలకు ఎడితే, ఇన్ని సౌకర్యాలుండి రాత్రి ఎక్కితే పొద్దున దిగిపోయే చక్కని సువాసనతో కూడిన ప్యాసింజర్లుండి కూడా మనం రాలేకపోతున్నాం అంటే మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో ఆలోచించండి. మనకు నిజం చెప్పాలంటే పూర్వం కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నా మనకి స్వార్థం ఎక్కువైపోయి ఎంతసేపు డబ్బు సంపాదించాలి, అక్కడేదో వచ్చి పడిపోవాలి. అది వస్తుంది, ఎందుకు రాదు? ఈయన పట్టుకుంటే అది గ్యారంటీగా వస్తుంది. కానీ మనం దాన్ని పట్టుకుని ఇది తగ్గిస్తున్నాం. నిజం చెప్పాలంటే కొంత, అంతా కాదు, సంవత్సరానికి ఒక నెలలాళ్ళు కేటాయించిన, కనీసం 15 రోజులు కేటాయించిన, ఇప్పటి వరకు 40 ఏళ్ళు బతికిన వాడు 40-15 600 రోజులు ఆ మాత్రం కేటాయిస్తే ఎన్ని చూడగలమండి మనం? కొద్ది రోజులు కేటాయిస్తే చెయ్యగలం. మిగతా సంవత్సరం అంతా ఇంట్లో కేటాయించండి. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, కొంప కోసం పిల్లల కోసం కేటాయించండి. సంవత్సరానికి ఒక 15 రోజులు పెట్టుకోండి, ఓ నెలలాళ్ళు పెట్టుకోండి, లేదా కనీసం వారం అన్నా పెట్టుకోండి. అబ్బే, వారం రోజులు దేవుడి కోసం పెట్టుకుని తీర్థయాత్రలు చేయటం ఏంటండి? తీర్థం పుచ్చుకోవడానికి టైం ఉంటుంది కానీ తీర్థయాత్రలకు ఉండదండి అంటే దానివల్ల ఏమవుతుంది? ఈ జన్మ వ్యర్థమైపోతుంది, భ్రష్టమైపోతుంది అన్నమాట. కాబట్టి అతి పవిత్రమైన హ్రీంకార బీజం, ఆ హ్రీంకారాన్ని జపించేటటువంటి కొంతమంది దేవతలు ఎప్పటికి కూడా అమ్మవారి దగ్గర పక్షుల రూపంలో ఉంటారు. ఆ బీజం అమ్మకి ఇష్టం. శ్రీం బీజం, క్లీం బీజం, ఈ మూడింటితో కూడిన వసుధామంత్ర జపపూర్వకంగా అగస్త్యుని యొక్క శిష్యుడు ఇక్కడ 3 రోజుల పాటు ఒకప్పుడు వసుధాయాగం చేశాడు. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపం ధరించాడు. వరాహ రూపంలో భూదేవిని సముద్రంలోంచి పైకెత్తాడు. హిరణ్యాక్షుడు అనేవాడు సముద్రాన్ని భూమిలోకి గెంటేస్తే, భూమిని సముద్రంలోకి గెంటేస్తే భూమిని పైకెత్తి హిరణ్యాక్షుడిని వధించాడు. అప్పుడు భూదేవిని తన కోరలతో పైకెత్తి ఆ కోరల మీద నిలబెట్టాడు. ఎల్లకాలం నీ కోరల మీదే ఉండే భాగ్యం ఇమ్మంటే ఆవిడ అలా ఎల్లవేళలా కోరల మీద ఉంటే నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, పైగా లక్ష్మీదేవికి కూడా కొన్ని వరాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సముద్రం మీద నా ఆధార శక్తితో నిన్ను నిలబెడుతున్నాను. నువ్వు సముద్రంలో మునిగిపోకుండా ప్రజలకు ఉపయోగపడతావు. గిర్రును నీ చుట్టూ నువ్వు తిరుగుతూ ప్రజలకి రాత్రి పగలు ఏర్పాటు చేసి రక్షించు అంటే ఆవిడ అలాగే తిరిగి, స్వామి కొద్ది రోజులు నా భూమి మీద నువ్వు కొలువయ్యుండు అంది. నేను ఉండాలంటే నీ భూమి మీద ఎక్కడ పడితే అక్కడ ఉండలేను, నాకు ప్రత్యేకమైన ఆసనం కావాలి అని ఏం చేశాడు? వెంటనే విష్ణువు వైకుంఠంలో ఉన్న 7 పర్వతాలని కిందకి తెమ్మని గరుత్మంతుడిని పంపాడు. అప్పుడు గరుత్మంతుడు తన నెత్తి మీద పెట్టుకుని 7 కొండల్ని, క్రీడా పర్వతాలు అంటారు వాటిని, వైకుంఠం నుంచి తెచ్చాడు. ఆ పర్వతాలని భూలోకంలో సువర్ణముఖీ తీరంలో పెట్టాడు. అవే శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఈ 7 పర్వతాలు అవి. అవే ఇవాళ భూలోకంలో వెంకటాద్రిగా ప్రసిద్ధికెక్కిన పర్వత శ్రేణి సప్తగిరులు. ఆ పర్వతం మీద శ్రీ వరాహస్వామి వారు భూదేవిని స్త్రీ రూపంలో తీసుకెళ్ళి ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని, నువ్వు కోరావు కనుక ఈ రూపంలో ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటాను, నీకు ఏ సందేహాలు ఉంటే తీర్చుకోమంటే ఆవిడ రకరకాల ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలే దేవీ భాగవతంలో 9వ స్కంధం. 9వ స్కంధం అంతా భూదేవికి వరాహస్వామి వారికి సంవాదం. వరాహస్వామి వారిని భూదేవి రకరకాల ప్రశ్నలు అడగడం, ఆయన సమాధానం చెప్పడం. అప్పుడు ఒక రోజున ఏమడిగింది భూదేవి? భూలోకంలో చాలామంది భూమి లేక, సొంతిల్లు లేక, కట్టుకున్న సొంతిల్లు కూడా ఎవడో ఆక్రమించటం వల్ల, కొంతమంది పొలాలు లేక, స్థలాలు లేక యాతన పడిపోతూ ఉంటారు. కొందరికి సొంత ఇల్లు ఉన్న మధ్యలో ఏ కారణం చేతనో కొట్టుకుపోయి ఆ ఇల్లు పోయి చివరికి దిక్కు లేకుండా బతుకుతూ ఉంటారు. ఈ దుస్థితికి మూల కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? శంఖము, బంగారపు వస్తువు, వెండి వస్తువు, పాదరసలింగము, పుస్తకము, ఇవి కటిక నేల మీద పెడితే నేను తట్టుకోలేను భూదేవి అని నువ్వే ఒకప్పుడు చెప్పావు, గుర్తుందా? ఈ మానవులంతా భూమి లేక బాధపడుతున్న వాళ్ళు, సొంతిల్లు లేక బాధపడుతున్న వాళ్ళంతా ఇలాంటి పాపాలు చేసినవారు. గుర్తుపెట్టుకోండి, శంఖం నేల మీద పెట్టకూడదు. శంఖని ఆ పాపం మీకు రాకుండా కాపాడతాను. కాబట్టి నేల మీద బంగారపు వెండి వస్తువులు కింద పెట్టకూడదు.
పాదరసలింగం నేల మీద పెట్టకూడదు, పుష్పాలు నేల మీద పెట్టకూడదు, పుస్తకాలు నేల మీద పెడితే వాడు మూర్ఖోభవతి సపండిత, మూర్ఖుడైపోతాడు ఆ పండితుడు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. ఇలా చాలా చెప్పారు. అదంతా చెబితే మళ్ళీ దేవీ భాగవతం వస్తుంది. ఇవన్నీ చేసిన పాపాల వల్లే కొందరికి గృహయోగం ఉండదు, కొందరికి పొలం యోగం ఉండదు, కొంతమందికి ఇల్లు కట్టుకుని అందులో ఉండలేరు, ఏలూరులో ఇల్లు కట్టుకుని అక్కడ ఉండలేక మైసూరు పోతారు, సొంత ఇల్లుకి తాళం వేసి బెంగళూరులో ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఉంటారు. ఇవన్నిటికీ గల కారణం ఏమిటి అంటే ఎక్కడో ఏదో పొరపాటుని ఇలా నేల మీద పెట్టాం. ఇప్పుడు అవి తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి? ఈ భూదేవి మీద మనం పెట్టకూడని వస్తువులు పెట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే దానికి నేను ఒక మంత్రం ఇస్తున్నాను. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయి స్వాహ అనే మంత్రం. ఈ మంత్రం విష్ణువు సృష్టించాడు వరాహ రూపంలో. ఈ మంత్రపూర్వకంగా వసుధాయాగం చేసినవాడు, ఆ వసుధాయాగాన్ని భక్తితో చూసినవాడు, అటువంటి వాళ్ళకి ఈ పాపాలు పోతాయి. అటువంటి వారికి మళ్ళీ తిరిగి వారి వారి వస్తువులు లభిస్తాయి. అది కూడా వైద్యనాథుని దగ్గర తొందరగా చికిత్స అవుతుంది పాపాలనే రోగాలకి. కాబట్టి అక్కడ చేస్తే ఎక్కువ ఫలితము అని చెప్పాడు. ఈ పురాణములలో ఒక్కొక్క స్కంధములో ఇప్పుడే చెప్పిన మంత్రములు యాగములు ఉన్నాయి. 9వ స్కంధంలో దేవీ భాగవతంలో ఈ వసుధా మంత్రాన్ని ఎలా చెయ్యాలి, యాగం ఎలా చెయ్యాలి, నేల మీద ఏ వస్తువులు పెట్టడం పాపం, ఇవన్నీ అందులో వరాహస్వామి వారు భూదేవికి చెప్పాడు, భూదేవిని ఒక శ్రోతగా చేసుకుని. అలాగే శివపురాణం, వైద్యనాథలింగం యొక్క మహిమ, అవన్నీ ఈ శివపురాణంలో ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలు పురాణాల్లో ఉంటాయి. అన్నీ నేను మీకు చెప్పాలంటే మీకు కాలం సరిపోదు, నాకు సరిపోదు, చదవడానికి సమయం సరిపోదు. మీకు వీలున్నప్పుడు కొంచెం చదవండి, ఎక్కువ భాగం వినండి.